US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు కృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై వీర బ్రహ్మజీ. నమస్కారం అమ్మ. గురుగారు, మనం గత వీడియోలో చాలా వరకు మాట్లాడుకున్నాం, అన్ని నిజాలు మాట్లాడుకున్నామని చెప్పొచ్చు మీ ద్వారా. అయితే ఇప్పుడు ఒక 2 రోజుల క్రితం మోదీ గారి ప్రమాణ స్వీకారం జరిగింది. మరి ఆ రోజు ప్రాముఖ్యత గురించి ఒకసారి మీరు చెప్పాలి కదండి. ఒకసారి దాని గురించి కూడా, గవ్వల జ్యోతిష్యం ఏం చెప్తుంది అనే దాని గురించి ఒకసారి చూద్దామండి. మాన్యశ్రీ ప్రధానమంత్రి వర్యులు మోదీ గారు 9వ తారీఖు జూన్ మాసం 2024 సంవత్సరం పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి ధనుర్లగ్నంలో వీరు 3వసారి మన దేశానికి ప్రధానమంత్రిగా వీరు ప్రమాణ స్వీకారం చేశారు. మాన్యశ్రీ ప్రధానమంత్రి వర్యులు మోదీ గారి యొక్క జాతకాన్ని అనుసరిస్తే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి జాతకులు వీరు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో 3వసారి అధికారంలోకి పార్టీ రాగలిగింది. మరి ముహూర్త బలం ఎంత? మోదీ గారి జాతకంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శనిని మించి వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్ మనుగడ సాగిస్తుందా లేదా, ఈ విషయాన్ని ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి మనం చెప్పుకుంటాం. చాలాసార్లు ప్రశ్న వేసే ముందే మనం చెప్తాం 4 కానీ 7 కానీ నంబర్ రాకూడదు. ఇప్పుడు అండి రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ 7 కానీ ఏ సందర్భంలో మనం ప్రశ్న వేసినా ఇది ప్రతికూలవంతమైనటువంటి అంశాలకి కారణమవుతుంది. అంటే దీన్ని ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా మనం తీసుకోవచ్చు. సో ఆ ప్రయత్నం మనం చూద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జయ గోవిందమాంబచే. వచ్చినటువంటి ఫలితం 3 అండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఫలితంగా దీన్ని మనం చెప్పచ్చు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణంలో కాలజ్ఞానంలో రిపీట్ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంది. 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించెను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ తొలి ప్రధానమంత్రి. సుమారు 16 సంవత్సరాల వరకు ఏకధాటిగా వారు పరిపాలన సాగించారు. నరేంద్రనాథ్ మోదీ గారిని కూడా మోదీ లేదా మోడీ అని పిలుస్తారు. అవునండి. వారి యొక్క వ్యవహారిక నామం. గతంలో 3 పర్యాయాలు వరుసగా వారు ముఖ్యమంత్రి గుజరాత్ రాష్ట్రానికి. ఆ తర్వాత 2014, 2019, మళ్ళీ 2024లో వరుసగా ప్రధానమంత్రి వర్యులుగా వారు ఆవిర్భావం చెందారు. ఈ వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే ఇది గురు సంబంధమైనటువంటి ఫలితం. దేవగురువు బృహస్పతి బలంగా ఉంటే చాలు, అన్నీ బాగుంటాయి. మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చర్చించాలి. వారు ఎంపిక చేసుకున్నటువంటి ముహూర్త బలం ఉన్నటువంటి రోజు పునర్వసు నక్షత్రం. శ్రీరామచంద్ర ప్రభుల వారికి సంబంధించినటువంటి నక్షత్రమే పునర్వసు. అయోధ్యకు సంబంధించినటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించి బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్టని వారు నిర్వహించారు. అవునండి. రాముల వారికి ఒక గొప్ప పేరు, గొప్ప చక్రవర్తిగా. రామరాజ్యం రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఎక్కడైనా ఒక ప్రభు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ఇక్కడ రామరాజ్యం విరాజిల్లుతుంది. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసులో వీరు పెట్టుకున్నటువంటి ముహూర్తం ఆ నక్షత్రంలో ఉంది. రామరాజ్యం విరాజిల్లబోతుంది. ఎన్నో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు రాబోతూ ఉన్నాయి. 3 సంవత్సరాల వరకు ఏకధాటిగా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తారు. 3వ సంవత్సరం అవ్వచ్చు, 3 సంవత్సరాలు దాటిన తర్వాత అవ్వచ్చు, ఏదో కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, మోదీ గారికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తాయి. ఎందుకనేటువంటి విషయాన్ని నేను
జ్యోతిష్యపరమైన కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఓకే గురుగారు. ఈ వచ్చినటువంటి ఫలితం నంబర్ ఎంత ఉందండి? 3 అండి. ఈ 3 ఇందాక ఏమని చెప్పాం? బృహస్పతి అంటే గురువు, దేవగురువు అయిన బృహస్పతి. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎప్పుడైతే వృషభ రాశిలో ఉన్నాడో, అంటే ప్రస్తుతానికి వృషభ రాశిలో ఉన్నాడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రస్తుతానికి మే 1వ తారీఖు నుంచి వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుంది. మన భారతదేశ చరిత్రలో ఒక 70-80 సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవటం, ఇందిరాగాంధీ గారు హత్య గావించబడ్డం, లేకపోతే ఇందిరాగాంధీ గారు ఓడిపోవటం, రాహుల్ గాంధీ హత్య గావించబడ్డం, దేశ నేతలకు సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి వైఫల్యాల కారణంగా దేశం పదవిలో ఉన్న గొప్ప నేతల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే వృషభ రాశి శుక్రుడి యొక్క స్వక్షేత్రం, శుక్రుడికి సంబంధించిన శుక్రుడు దైత్య గురువు. కానీ దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచరించినప్పుడు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కాంబినేషన్ వస్తుంది. అంటే దేవగురువు బృహస్పతి ఒక్క రాశి నుండి మరో రాశికి వెళ్ళడానికి 1 సంవత్సర సమయాన్ని తీసుకుంటాడు. ఆయన వృషభ రాశిలోకి రావడానికి 12 సంవత్సరాల తర్వాతే మళ్ళీ జరుగుతుంది. కానీ ఈ 70 సంవత్సరాల యొక్క స్వతంత్ర భారతావనిలో జరిగిన సంఘటనలన్నీ చూస్తే వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచరిస్తున్నప్పుడు అధికారం మార్పు చెందడం, ఇప్పుడున్నటువంటి ప్రధానికి భద్రతాపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు రావటం, అధికారం అన్నటువంటిది మారిపోవటం, ఇవన్నీ కూడా కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వర్ధమాన ప్రపంచం. అయితే ఇప్పుడు మోదీ గారి ప్రమాణ స్వీకారం తర్వాత, అంటే ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు? మాన్య శ్రీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్రనాథ్ మోదీ గారు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, ప్రస్తుతానికి అర్ధాష్టమ శని ప్రభావం, చతుర్థ భావంలో శని సంచారమే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ సమీప భవిష్యత్తులో పంచమ స్థానమైనటువంటి అదృష్ట స్థానంలోకి శని వెళతాడు. వీటితో పాటు రాహుకేతు, దేవగురు బృహస్పతి, వీటి యొక్క స్థితిగతులను చూస్తే మోదీ గారి యొక్క జాతకంలో కూడా కొన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. వారు తీసుకునే నిర్ణయాలు ఎలాంటివంటే, మన దేశ అభివృద్ధి కోసం, భద్రత కోసం సర్జికల్ స్ట్రైక్ లాంటివి మళ్ళీ చేయొచ్చు. భారతదేశం తనకు సంబంధించిన భూభాగాన్ని, మనల్ని మనం రక్షించుకోవడానికి శత్రువులతో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో మోదీ గారికి విపరీతమైనటువంటి శత్రువులు పెరిగే అవకాశం. జనరల్గా ఒక దేశ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి, రాష్ట్రపతికి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో థ్రెట్ ఉంటుంది. అవునండి. మన దౌర్భాగ్యం ఏమిటో, మన దేశానికి సంబంధించిన వ్యక్తులే మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జాతకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైనా కుట్ర కోణాలు బయటపడచ్చు. ఒకటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఒకటి జరుగుతుంది, ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా దాడులు జరగచ్చు. ఈ 2 అంశాలని ప్రామాణిక తీసుకొని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందులను గమనించి వారు భద్రతాపరమైనటువంటి చర్యలు కట్టుదిట్టంగా ఉండాలి, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. గతించిపోయినటువంటి ప్రధానమంత్రులందరూ కూడా భద్రతాపరమైనటువంటి వైఫల్యాల కారణంగానే మన భారతదేశంలో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది భారత ప్రధానమంత్రులు చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అవునండి. సో అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మరొక్కసారి పునరావృతమయ్యే సంఘటన. అలాంటి ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు వీరి యొక్క జాతకంలో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వారు ప్రయాణం చేస్తున్నటువంటి
విమానాలు, హెలికాప్టర్లు సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉండటం, ఇలాంటి ఇబ్బందులు ఏవైనా రావటం, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రత, వ్యక్తిగతమైనటువంటి భద్రతని వాళ్ళు గట్టిగా పర్యవేక్షించుకోవాలి. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా ఒకటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రైనా జరుగుతుంది, లేదా మోదీ గారి మీద భౌతికపరమైనటువంటి విషయాల్లో దాడి చేసే ప్రయత్నమైనా జరుగుతుంది. ఈ రెండు జరగకూడదని మనం కోరుకుంటాం. ఎందుకంటే ధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటుందో, ఇది ఒక కలియుగం. అవునండి. అధర్మపరమైనటువంటి స్థితిగతులు, ఈ విధమైనటువంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. విశేషవంతమైన బాలరాముడి యొక్క ప్రతిష్టని కోట్లాది మంది మనం చూస్తే ఓర్వలేక రాముడు ప్రతిష్ట ఎందుకు జరిపారని మాట్లాడే భారతీయులు కూడా మనం ఉన్నారండి. అవును. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అన్నటువంటిది ఒక నిలువెత్తు రూపాన్ని తీసుకుంటే అది శ్రీరామచంద్ర ప్రభుల వారు ఒక విగ్రహ రూపంలో నిలబడితే ఎలా ఉంటుందో ధర్మం అట్లా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. కానీ అటువంటి గొప్ప బాలరాముడి యొక్క అయోధ్యలో కూడా బీజేపీకి హిందువులు కూడా ఓట్లేయని పరిస్థితి మనం చూస్తాం. బాలరాముడి యొక్క ప్రతిష్టాధిక్రతువు జరిగినటువంటి తర్వాత మోదీ గారి మీద విశేషవంతమైనటువంటి విద్వేషణను పెంచుకున్న మత ఛాందసవాదులు ఉన్నారు. సో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ప్రధానమంత్రి పదవికి అవ్వచ్చు, ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పునర్వసు నక్షత్రం ఈ విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో వారు చేసినటువంటి ముహూర్త బలం వల్ల ఈ కుట్రలని, ఈ కుట్ర కోణాలని ఎదుర్కొన్నప్పటికీ బయటపడేటువంటి అవకాశం కూడా ఉండాలని నేను అనుకుంటాను. అది రాముల వారి యొక్క సంకల్పం వల్ల అది జరగాలి. ఆ నేతకి ఏమీ అవ్వకూడదు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని వీరు మనుగడ సాగించాలని నేను కోరుకుంటాను. కానీ ఇబ్బందులు అయితే మాత్రం తప్పనిసరిగా మనం భావన చేయొచ్చు. అయితే గురుగారు ఇందాక మీరు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు వస్తాయని చెప్పి మోదీ గారికి. మరి ఏమైనా పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయంటారా? విశేషమైనటువంటి ఇలాంటి పరిహారం ఈ విధంగా చేస్తే కనుక బాగుంటుంది అనేది. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు మహోన్నతమైనటువంటి దేవగురు బృహస్పతిని సానుకూలం చేసుకునేందుకు సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక మహోన్నతమైనటువంటి మహాద్వాదశాక్షరి ఒక గొప్ప మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రం చేత 1,00,000 పర్యాయాలు ఒక హవనాన్ని నిర్వహించగలిగితే ఎంత విపత్కరమైనటువంటి సమస్యనైనా అధిగమించవచ్చు. భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, అమాత్యులు, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అధికారాన్ని కోల్పోతున్నప్పుడు లేదా ఇబ్బందులు జరిగినప్పుడు ఇదే క్రతువు నేను అనేక సార్లు గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో, అది ఉత్తరాదిలో అవచ్చు, ఎక్కడైనా అవచ్చు, నిర్వహించడం జరిగింది. అద్వితీయమైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ విశేషవంతమైనటువంటి తంత్రమాల సహిత వీరబ్రహ్మ పాశుపతం దీన్ని నిర్వహించగలిగితే మాత్రం ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలిగిన పరిస్థితులు తప్పకుండా గోచరిస్తాయి. మీరు ఇప్పటి వరకు చెప్పినవన్నీ జరిగినప్పటికీ కూడా మోదీ గారి విషయంలో మాత్రం ఇది జరగకూడదని నేను కూడా అనుకుంటున్నాను. విధి రాతైనా విఫలమవుతుంది, కానీ సద్గురు వాక్కు సత్యం కాకుండా పోదని గొప్పవాళ్ళు చెప్తుంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది విధి రాత, ఇది విఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అది విఫలమే అవ్వాలి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే ఉండాలి. మోదీ గారి విషయంలో ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఆయనకి ఎలాంటి విఫల్యాలు జరగకూడదని మనం కూడా కోరుకుందాం గురు. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద.